నమస్కారం. దేవాలయ 5 ఛానల్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకుకి సమీపంలో ఉన్న మండపాకలో అతి శక్తివంతమైన శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి ఆలయ విశిష్టత మరియు ఆ తల్లి ఇక్కడ ఎలా ఉద్భవించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అష్టాదశ పీఠ మహాశక్తులలో ఒకరైన ఏకవీరాదేవి గురించి శ్రీనాథ మహాకవి తన క్రీడాభిరామంలో ప్రస్తావించారు. కాకతమ్మకు తోబట్టువుగా ఏకవీరాదేవి మండపాక వంటి గ్రామాలలో నివసించేవారని చరిత్ర చెబుతోంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ కొలువైన ఎల్లారమ్మ అమ్మవారి సంపూర్ణ విగ్రహమే కాకతమ్మ అని, వేరుగా ఉన్న శిరస్సు ఏకవీరాదేవి అని నమ్ముతారు. ఈ ఆలయ పురాణం ప్రకారం పూర్వం పరిమి వెంకప్ప గారి పసుపు తోటలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఒక నౌకరు నాగలితో భూమిని దున్నుతుండగా నాగలి కొర్రు భూమిలో తగిలి ఒక్కసారిగా రక్తం చిందింది. ఇది చూసి భయపడిన ఆ నౌకరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేరు. వెంటనే యజమాని వెంకప్ప గారు వచ్చి జాగ్రత్తగా మట్టిని తొలగించగా అక్కడ అద్భుతం జరిగింది. భూమి పొరల్లోంచి అమ్మవారి పాదములు, విగ్రహము మరియు శిరస్సు బయటపడ్డాయి. అప్పట్లో నూజువీడి జమీందారులు ఈ మహిమను తెలుసుకుని ఇక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి పరిమి వంశీయులకు ఆడపడుసుగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది. అమ్మవారి విగ్రహం అత్యంత సుందరమైన సాలగ్రామ శిలతో నిర్మితమైంది. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో ఖడ్గము మరియు ఢమరుకము, ఎడమ చేతులలో పాయేస పాత్ర మరియు త్రిశూలము ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ శాంతిని, శక్తిని ప్రసాదిస్తారు. శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే కొంచెము ముందుకు వెళ్తే మనం శ్రీ కపాలమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. గ్రామ దేవతగా, భక్తులను రక్షించే చల్లని తల్లిగా కపాలమ్మ అమ్మవారికి ఇక్కడ విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కపాలమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుని తీరాలని ఇక్కడ ప్రజల నమ్మకం. దుష్ట శక్తుల నుంచి గ్రామం సరిహద్దులను కాపాడే శక్తిగా, భక్తుల కష్టాలను తీర్చే కల్పవల్లిగా ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంది. ముఖ్యంగా జాతర సమయంలో మరియు ప్రత్యేక పర్వదినాలలో ఈ ఇద్దరి అమ్మవార్లకు ఇచ్చే గౌరవం, చేసే పూజలు భక్తి పారస్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ క్షేత్రంలో భక్తులు ఒక వింతైన అద్భుతమైన అనుభూతిని పొందుతారు. భక్తులు శ్రీ ఎల్లారమ్మ అమ్మవారికి సహస్రనామార్చన చేసిన తరువాత అమ్మవారికి కిరీటం పైన ఉన్న గిన్నెలో పుష్పాలను ఉంచి దండకం చదువుతారు. ఆ పుష్పాలు కిరీటం పైన ఉన్న గిన్నె నుండి కిందకు పడతాయి. దీనిని అమ్మవారి ప్రసాదంగా భక్తులు భావిస్తారు. ఒకవేళ భక్తుల భక్తిలో లేదా క్రతువులో ఏదైనా లోపం ఉంటే ఈ పుష్పాలు కిందకు పడకుండా అక్కడే నిలిచిపోతాయి. ఆ తరువాత భక్తులు తమ తప్పును తెలుసుకుని ప్రార్థిస్తే అమ్మవారు కరుణించి పుష్పాలను ప్రసాదిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మండపాక ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతి. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని దేవాలయాల విశేషాల కోసం మన దేవాలయ 5 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.